హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈరోజు మనం ఒక చిన్న వీడియోలో మంచి విషయాలు తెలుసుకుందాం. మనం కొంచెం మంచి మనసుతో విందాం. ఏంటంటే ఏం లేదండి, మనకు తెలియదంటూ కాదు, కానీ తెలియకపోవచ్చునేమో. చూడండి, మనకు మహాత్ములు, మహానుభావులు, సత్పురుషులు, మునులు, మునీశ్వరులు అందరూ కూడా చెప్పేది ఒకే ఒక విషయం. ఏంటది? ఈ భూమండలంలో జీవించే ప్రతి జీవి పంచభూతాలతో తయారు చేయబడ్డంటారు. పంచభూతాలతో తయారు చేయబడతాయి. అంటే ఇచ్చట పంచభూతాలు అనేటటువంటి పదార్థాలు ఉంటాయన్నమాట. అంతే కదండి, చేయబడుతుంది అంటే ఉంటాయనంటే. మహాత్ములు చెప్పే విధానం ఏంటంటే పంచభూతాలు ఈ భూమండలంలో ఉంటున్నాయి అని మనకు అర్థమవుతుంది. మరి అవి ఎలా ఉంటున్నాయి అని అంటే, మనకైతే కనిపిస్తుంది ఒకటో భూతం భూమండలం. ఇది ఎంత విశాలంగా ఉందంటే నువ్వు ఎటన్నా ఊరుకు మొత్తం భూమి అనిపిస్తుంది. ఇది ఒకటో భూతం. ఇక రెండోది, భూమి మీద నిలబడి పైకి చూస్తే మొత్తం ఆకాశం కనిపిస్తుంది. నువ్వేటన్నా చూడు ఆకాశమే కనిపిస్తుంది. ఇంకా చెట్లు కనిపించే, గుట్టలు కనిపించే, ఈ రెండు కనిపిస్తున్నాయండి. ఇక మూడవది భూమి అయింది, ఆకాశమైంది. ఇక పోతే నీరు కూడా సముద్రం దగ్గరకు చూస్తే అసలు ఎంత దూరం ఉంది అన్ని నీళ్ళే కనిపిస్తాయి. లోపలికి వెళ్ళినా లోతు దొరకదు, ముందరికి ఈత కొట్టుకుంటూ పోయినా మనకు దారి దొరకదు, నీరు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇక మూడు మన కళ్ళకు పెద్ద జంక్షన్, ఒక హెడ్ క్వార్టర్, ఒక దాన్ని ఏమంటారు, గోదాం లాగా ఉంది. ఇక నాలుగోది గాలి. నువ్వు ఏ మూలకన్నా వెళ్ళు, ముక్కకి వీసుకుంటే బతుకుడే. నువ్వు దుబాయ్ వెళ్ళినా దుబాయ్లో పోయి గాలి వీసుకుని బతుకుడే. అమెరికాకి వెళ్ళి అక్కడ గాలి తీసుకుని, ఎక్కడ చూసినా రిజర్వ్ బ్యాంక్ ఉంది మనకు గాలిది. అంటే ఇప్పుడు మనం భూమి, ఆకాశము, నీళ్ళు, గాలి, 4 స్టోర్ బాక్స్లను మనం చూస్తున్నామండి. ఈ 4 కంపల్సరీ చూస్తున్నాం. కానీ ఇక్కడ మహాత్ములు, సత్పురుషుడు, మునులు చెప్పేది ఏంటంటే భూమి, ఆకాశం, నీరు, గాలి, ఇంకోటి ఏంటి తెలుసా, అగ్ని. మరి ఈ అగ్ని, ఈ నీరులాగా ఒక సముద్రం ఉందా అని ఎక్కడన్నా? అగ్ని సముద్రం ఎక్కడన్నా ఉందా? ఒకటి భూమిలాగా పెద్ద విడలుపుతోటి కూడినటువంటి అగ్ని కేంద్రం ఉందా ఒకటి? పోనీ వాయువులాగా ఎక్కడన్నా కేంద్రం ఉందా? లేదు, కనిపిస్తలేదు. నాకైతే కనిపిస్తలేదు. అంటే పంచభూతాలు అన్ని 5 సమానంగా ఉన్నాయంటున్నారు మహాత్ములు కదా. మరి ఈ ఒక్క భూతము ఎక్కడ దాక్కొని ఉంది? నాకు మాత్రం కనిపిస్తలేదు. మరి మీకు కనిపిస్తే నాకు కామెంట్స్ చేయండి, మీకు తెలిస్తే. మరి ఈ అగ్ని ఖగోళం మనకు భూలోకంలో మనకు అవసరపడేలాగా ఉండాలి. అది కూడా ఎక్కడో అగ్నిపర్వతం లేదా అండి మీరు చెప్తున్నారు, కానీ మేము చూస్తున్నాము అగ్ని లావా ఇట్లా కారిపోతుంది. అవన్నీ మనకు సరిపోయేవి కావు. వాయువుని ఎలా పీల్చుకొని బతుకుతున్నాం, నీరు ఎలా తీసుకొని మనం బతుకుతున్నాం, భూమి మీద నిలబడి పంటలు పడి ఎలా బతుకుతున్నాం, గాలిని ఎలా పీల్చుకుంటున్నామో ఈ అగ్ని కూడా సహాయం తీసుకునేటటువంటి రిజర్వ్ బ్యాంక్ అట్లాంటి కోట ఎక్కడ ఉందో తెలిస్తే చెప్పండి. ఓకేనండి, తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే తెలియడం లేదు, మీకు తెలిస్తే చెప్పండి. కంపల్సరీ ఉంది, భూమండలంలో ఉండే తీరుతుంది. మనం దాన్ని ఉపయోగించుకునేలాగా ఉండాలి. ఎందుకండి మీరు అలా అంటారు, సిలిండర్ ముట్టిస్తే వస్తుంది కదా అగ్గి? అలా కాదండి, నేను చెప్తున్నది సముద్రంలాగా ఉండాలి కదా. అన్ని జీవరాశం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే అగ్ని కదా అండి. మన అగ్గిపెట్టెలు ఉంటే ఏమొస్తుంది? మరి అక్కడ కెమికల్ ఎలా తయారు చేస్తున్నారు మహాత్ములు. కాబట్టి మనకు అటువంటి బ్యాంక్ ఎక్కడ ఉంది? ఒకవేళ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఏంటి? మరి ఉంటే ఎక్కడ ఉంది? ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలియని విషయం మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇదంతా సత్యమేనండి, అసత్యం కాదు. తెలిస్తే చెప్పండి. ఓకేనండి, రైట్.